రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కేసును కొలిక్కి తేవాలని సిబిఐ ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా విచారణ కొలిక్కి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తునకు సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ట్రయల్ కోర్టు పేర్కొన్న విధంగా నెల రోజుల లోపల దర్యాప్తు పూర్తి చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ప్రతి అంశంపైన మళ్లీ మినీ విచారణలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పింది. వివేకా హత్య కేసులో విచారణ నిర్వహిస్తున్న హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అంటే ట్రయల్ కోర్టు డిసెంబర్ 10, 2025న వెలువరించిన తీర్పుపై సునీత సుప్రీంను ఆశ్రయించారు. హత్య జరిగిన రోజున నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన డేటా మార్పిడిపై మాత్రమే విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు గడువు విధించింది. ఈ అంశాలపైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సునీత సుప్రీంను ఆశ్రయించారు. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించారు. కేవలం ఒక నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సిబిఐ ఆదేశించిందని చెప్పుకొచ్చారు. అలాగే నెల రోజులు గడువు విధించడంపై మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని మరోమారు సిబిఐ చెప్పింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు అదనపు విచారణ కొనసాగిస్తున్నాం. కేసును ఒక ముగింపు దిశగా తెచ్చే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 13,16,964 ఫైళ్లతో కూడిన సమాచారాన్ని, హార్డ్ డిస్క్లను విశ్లేషించాల్సి ఉందని, ఇంత సమాచారాన్ని పరిశీలించడానికి సమయం పడుతుందని సిబిఐ పేర్కొంది. నిందితుల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు పేరుతో విచారణని సాగదీస్తున్నారని, నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న జస్టిస్ ఎంఎం సుందరి, జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్ తో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటే అది అంతులేకుండా సాగుతుందని వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్లు తమ వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని సిబిఐకి అందజేయొచ్చని సూచించింది. ట్రయల్ కోర్టు ఆదేశించినట్టుగా సిబిఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరిని విచారించాలి, ఎవరిని అదుపులోకి తీసుకోవాలి అనే అంశంలో మేము ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వం. అది దర్యాప్తు సంస్థ విచక్షణకు సంబంధించిన విషయమని స్పష్టంగా పేర్కొంది. దర్యాప్తును నెల రోజుల లోపల పూర్తి చేయాలి అన్న అంశంపైన కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కొత్త నిజాలు తెలిసినప్పుడు దర్యాప్తును విస్మరించలేం. దర్యాప్తు సంస్థపైన టైం లిమిట్ విధించి ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదు. అధికారులకు స్వేచ్ఛ ఇస్తేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది. సిబిఐకి పూర్తి స్వాతంత్రాలతో వ్యవహరించవలసిందిగా సూచించింది. వైఎస్ వివేకా హత్య కేసులో పూర్వపరాలు ఏంటో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించారు. తొలుత గుండెపోటుగా ప్రచారం జరిగినప్పటికీ ఒంటిపైన గాయాలు ఉండటంతో అది హత్యగా నిర్ధారణ అయింది. ఈ కేసుపైన రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం సిట్ విచారణ చేపట్టి వివేకా కుమార్తె సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు 2020లో కేసును సిబిఐకి అప్పగించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంగా సుప్రీంకోర్టు ఈ కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి వంటి వారిని పేర్కొంది. తదుపరి దర్యాప్తులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. రాజకీయ శత్రుత్వం, ఆదిత్య పోరు ఈ హత్యకు కారణమని పేర్కొంది. వివేకా హత్య కేసులో జగన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. విచారణను నీరుగార్చడం, నిందితులను కాపాడటం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగిన వెంటనే దీన్ని గుండెపోటుగా చిత్రీకరించడం, ఆ తర్వాత దర్యాప్తులో జాప్యం కావటం ఒకటైతే, కీలక నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డికి రాజకీయ మద్దతు ఇవ్వడం వంటి కారణాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. సాక్ష్యాలను సేకరించడంలో రాష్ట్ర పోలీసులు, సిట్ విఫలమయ్యాయి. ముఖ్యమైన ఆధారాలను నాశనం చేశారని ఆరోపణలొచ్చాయి. మొదట హత్యపైన సిబిఐ విచారణ కోరిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అంశంపైన పెద్దగా ఆసక్తి చూపకపోవడం, సిట్ విచారణ చాలని కోర్టులో వాదించడంపైన విమర్శలు వచ్చాయి. దాంతోపాటు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇతర నిందితులకు జగన్ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించిందని, విచారణను దారి మళ్లించిందని ఆరోపణలు వచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత సాక్షులతో, నిందితులతో సంప్రదింపులు జరపారని, అలాగే దర్యాప్తును దారి మళ్లించే ప్రయత్నం చేశారని సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అనుమానితుల జాబితాలో ఉదయ్ కుమార్ రెడ్డి పేరును చేర్చడంపై సందేహం
వ్యక్తం చేసిన జగన్ ఆయన పేరుకు బదులుగా తన భర్త రాజశేఖర్ రెడ్డి పేరును అలాగే ఎంవి కృష్ణారెడ్డి పేరును చేర్చాలని సూచించారని వైఎస్ సునీత ఆరోపించారు. హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో జగన్ అనుచరుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగిన వెంటనే దాన్ని గుండెపోటుగా చూపించడానికి కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన 2 ఏళ్ల పాటు ఈ కేసులో ఎలాంటి ప్రగతి లేకపోవడం పైన వివేక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ త్వరగా తేలాలంటే జగన్ ను సాక్షిగా విచారించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు వంటి వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్, వైఎస్ భారతి పైన ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తన తండ్రి మరణం వెనుక ఉన్న అసలైన సూత్రధారులను పట్టుకోవాలని వైఎస్ సునీత గత 6 ఏళ్లుగా అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్నారు. భౌతికంగా దాడి చేసి హత్య చేసిన వారిని మాత్రమే కాకుండా కుట్రదారులను శిక్షించాలని ఆమె కోర్టుల్లో పోరాడుతున్నారు. హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగకపోతే అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడుతున్నారు. సునీత తరఫున వాదిస్తున్న సిద్ధార్థ లూత్రా కొన్ని అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వివేక హత్య విషయం ఆ రోజు ఉదయం 5:30 గంటలకే వైఎస్ జగన్ ఆయన భార్య భారతిలకు తెలిసిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రిటైర్ అయిన అజయ్ కల్లాం ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రస్తావించారు. ఉదయం 5:30 ప్రాంతంలో అటెండర్ వచ్చి అమ్మ పైకి పిలుస్తున్నారని చెప్పగా జగన్ వెళ్లారని, తిరిగి వచ్చి చిన్నాన్న ఇక లేరని చెప్పారని కలాం తెలిపారు. జగన్ భారతులకు ఈ విషయం ముందే ఎలా తెలిసింది, ఎవరు కాల్ చేశారు, ఏం చెప్పారు అనే విషయాల మీద సిబిఐ దర్యాప్తు చేయలేదని సునీత తరఫున న్యాయవాదులు చెబుతున్నారు. వివేక మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలవడం పైన వివేక భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. దీంతో పాటు జగన్ సోదరి వైఎస్ షర్మిల అలాగే తల్లి విజయమ్మ కూడా వివేక కుటుంబానికి మద్దతుగా నిలవడం కుటుంబంలో చీలికని తెచ్చింది. రాజకీయంగా ఇది గత ఎన్నికల్లో ప్రభావం చూపిన అంశంగా నిలిచింది. దీన్ని ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ పేర్కొన్న ప్రధాన నిందితులు వారికి వివేకతో ఉన్న బంధుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన వివేకానంద రెడ్డికి పినతల్లి కుమారుడు. రాజకీయ వైరుధ్యాల కారణంగానే హత్యకు కారణమయ్యారని సిబిఐ అరెస్టు చేసింది. కేసులో A7 గా ఉన్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ సాక్ష్యాలను తారుమారు చేయడంలో ప్రధాన భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులో A8 గా ఉన్నారు. ఈ కేసులో A1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు. హత్య జరిగిన సమయంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. యాదాటి సునీల్ యాదవ్ వివేక కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గజ్జెల ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ స్నేహితుడు, వివేకాకి పరిచయస్తుడు. షేక్ దస్తగిరి వివేక మాజీ డ్రైవర్. ఈ కేసులో ఇతను అప్రూవర్ గా మారి హత్య ఎలా జరిగిందో వాంగ్మూలం ఇచ్చాడు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలకు సన్నిహితుడైన రాజకీయ నాయకుడు. హత్య కుట్రలో సమన్వయకర్తగా వ్యవహరించాడని సిబిఐ పేర్కొంది. గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి ఉమాశంకర్ రెడ్డికి బంధువు, అవినాష్ రెడ్డి వర్గీయుడు. వారందరితో పాటు వివేకానంద రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు ఎంవి కృష్ణారెడ్డి. అలాగే ఆయన నివాసంలో పనిచేసే వ్యక్తి యదుల ప్రకాష్ ను సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వ్యక్తుల్లో ఉన్నారు. ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్నవారు అంతు చిక్కని పరిస్థితిలో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. మొత్తం 8 మంది సాక్షులు ఇప్పటి వరకు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న గత ఏడాది ఏప్రిల్లో మరణిస్తే అంతకు ముందే కె శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్లోను, వైఎస్ జగన్ వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ అదే ఏడాది డిసెంబర్లోను, వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈసీఐ గంగిరెడ్డి 2020 అక్టోబర్లోను, గంగాధర్ రెడ్డి 2022 జూన్లోను, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి గత ఏడాది జనవరిలోను మరణించారు. ప్రధాన సంఘటనల క్రమాన్ని చెప్పాలంటే 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. దాంతో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. 2020 జూలై 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును స్వీకరించింది. 2021లో హత్యకు సంబంధించి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. 2021 అక్టోబర్ 27లో సిబిఐ 4 నిందితులపై మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నవంబర్ 21లో వివేక కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. 2022 నవంబర్లో కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2023లో కుట్రకోణంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించింది. 2025 డిసెంబర్లో వివేక కుమార్తె సునీత రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా
లోతైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది ఆగస్టులోనే వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు ముందుకు తీసుకెళ్తామని పేర్కొంది. తదుపరి దర్యాప్తు అవసరమా అనే అంశంపై అభిప్రాయం చెప్పాలని కోరింది. మరోవైపు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ లో పైన వేసిన కేసులపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులు అక్రమంగా రాజకీయ ప్రేరేపితమని, సిబిఐ దర్యాప్తును అడ్డుకోవడానికి గత ప్రభుత్వం నమోదు చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన క్లోజర్ నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును మూసివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం కేసులు మూసివేసి క్లోజర్ రిపోర్టు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు భావించింది. తాజాగా ఫిబ్రవరి 6, 2026న సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిస్తూ సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. అవసరమైతే ఎవరినైనా పిలిచి విచారించేందుకు స్వేచ్ఛ సిబిఐకి ఉందని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేక కేసు విచారణ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.